మహాగణుడు పరిశుద్ధుడు అయిన యేసు ప్రభు నామంలో మన ప్రియ బిడ్డలందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను. అందరి క్షేమంగా ఉన్నారా? మీ అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు కూడా ప్రార్థనలో ఉండండి. మరి ఎప్పుడు కూడా విశ్వాసం కోల్పోవద్దు. ఆయన కార్యాలు ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా చేయటానికి ఆయన నిర్ణయించుకొని ఉన్నాడు. ఎందుకంటే నిన్ను నిర్మించిన వాడు ఆయనే కనుక నీకేం కావాలో సమస్తం ఆయనకు తెలుసును. నువ్వెంత కష్టాలకు వెళ్ళిపోయినా కూడా నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. కనుక ప్రతిరోజులాగా ఈరోజు కూడా వాక్య భాగంలోకి వచ్చేద్దాము. ప్రియులారా, చూడండి, కొంతమంది నన్ను అడుగుచున్నారు, ఫోన్లలో కావచ్చు, లేకపోతే వాళ్ళు కలిసినప్పుడు కావచ్చు, పాస్టమ్మ గారు మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ వాక్యం చెప్పడానికి వస్తున్నారు, దేవుని బోధ. అలాగే ఒక సంఘమని కాదు, ఏ సంఘాలలో ఆహ్వానించినా కూడా వచ్చి దేవుని వాక్యం బోధిస్తున్నారు. చక్కగా విరామం లేకుండా సేవలో ఉన్నారు. మరలా ఇలా టీవీ ఛానళ్ళ ద్వారా మరి ఇలా దేవుని వాక్యం ప్రచారం చేస్తున్నారు. మీకు టైం సరిపోతుందా? ఓపిక ఉంటుందా? చక్కగా దేవుని సేవలో ఉంటున్నారు, మీకు సమయం సరిపోతుందా? నిజమే ప్రియులారా, మీరు అడిగిన ప్రశ్న బాగానే ఉంది. కానీ నాకు దేవుడిచ్చిన సమయం ఎంతో ఉంది. ఈ సమయం అంతా ఎంతోసేపు కాలయాపన చేయకుండా నా ఖాళీ టైంలో ఖచ్చితంగా నేను ఇలా వాక్యమును ఇలా టీవీలో ప్రసారం చేయటం, ఒకవేళ కూర్చొని వినలేని వారికి ఆ సెల్ ఫోన్లోనైనా కొద్దిసేపు దేవుని వాక్యం వినాలనేది నా అంబిషన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నిజమైన క్రీస్తుని తెలుసుకోవాలనేది నా ఆశ. నా జీవితం అంతా కూడా ఆయన సేవలోని నేను ఉంటానని నిర్ణయించుకుంటాను, ఉంటాను. ఖచ్చితంగా ఆయన రాజ్యంలోకి వెళ్ళాలని నేను తాపత్రయపడుతున్నాను. నా కోసం మీరందరూ కూడా ప్రార్థించండి. మీ అందరి కోసం మేము కూడా ప్రార్థిస్తాం. రండి, ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం. ఆయన ఏమి చేయాలనుకున్నా కూడా ఆయనకు అసాధ్యమైనది ఏమీ కాదు. ఆయన మరి తలచుకుంటే నీ కార్యాలు ఒకవేళ ఆలస్యమై ఉండవచ్చు. నాకు బిడ్డలు పుట్టలేదు, అలాగే నాకు ఉద్యోగం రాలేదు, అలాగే నాకు సొంత ఇల్లు లేదు, ఇలా బాధపడుచు ఉంటారు. ఎప్పుడు అవసరాల నిమిత్తమైన ప్రభుని అడిగేది, ప్రభు నిన్ను నేను ఎప్పుడు తెలుసుకోవాలయ్యా, నీవు నాలో ఉన్నావని నేను ఎప్పుడు తెలుసుకోవాలయ్యా. షడ్రకు మేషకు అబేద్నెగోల్ని మంటలలో వేసినప్పుడు వారు నిన్ను మాత్రమే స్తుతించారయ్యా, నిన్ను మాత్రమే ధ్యానించారు, నీ పైన నమ్మకం పెట్టుకున్నారు. వారి వస్త్రమునైనాకైనాను అంత వేడి తగలలేదు, వారి వస్త్రమునైనాను అంత వేడి తగలలేదు. తర్వాత రాజు వచ్చి అడిగారు, ఏమయ్యా మిమ్మల్ని ముగ్గురిని కదా నేను వేసింది, మీరు కాలిపోలేదు, పైగా మీతో ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా నలుగురు ఉన్నారు. ఆ నాలుగో మనిషి ఎవరు? ఈ ముగ్గురులో ఉన్న మనిషి, ఈ ముగ్గురు హృదయంలో ఉన్న మనిషి, ఈ ముగ్గురు హృదయంలో ఉన్న ఆత్మ, ఈ నాలుగు ఆయన మాత్రమే. ఆయనే మన ప్రభు అయిన దేవుడు. మహిమ ఆశ్చర్య కార్యములు చేయతగినవాడు, సూచక క్రియలు చేయతగినవాడు. అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులు నన్నడ్డగించిన, అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులు నన్నడ్డగించిన, నా మతుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలని, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలని. షడ్రకు మేషకు వలె అబేద్నెగో వలె దానియేలు వలె యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. ఆయన సేవలో నీవు ఉంటే, ఆయన నీ హృదయంలో నింపుకుంటే నీకు అగ్నిగుండం ఏమి చేయదు. నీ కుటుంబంలో ఉన్న కొరతలు నిన్నేమి చేయవు. నీవు దేవుడున్నాడని నమ్ముతున్నావా? నీ హృదయంలో ఉన్నాడు అసలు. నీ కుటుంబంలో దేవుడున్నాడని విశ్వసిస్తే ఆ లోటు నీకు తెలీదు. నీవు దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటే ఆయన నిన్ను అనుసరిస్తాడు, నీకు కావలసినవి తీరుస్తాడు. ఎంతమంది ఫోన్లు చేసినా మాకు అది కావాలి ఇది కావాలా అవి అడుగుచున్నారు, కానీ నిజమైన దేవుని వాక్యంలో మేము దేవుని రుచి చూస్తున్నాం, దేవుని మా హృదయంలో నింపుకుంటున్నాం.
అని చెప్పేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. ప్రియులారా, అవసరాల నిమిత్తం దేవుడు గుర్తు రాకూడదు. అవసరం నిమిత్తమే దేవుడు గుర్తు రాకూడదు. ఎల్లప్పుడూ నీ హృదయంలో, నా హృదయంలో దేవుడు ఉండి తెరాలి. అలా ఉంచుకోవడమే ఈ వాక్య భాగం. ఈ వాక్యం ఇలా చెప్పుటే నా హృదయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. దేవుడు నా హృదయంలో లేకపోతే నేను ఏమి కూడా చెప్పలేను. ఈ స్థానంలో అసలు ఇక్కడ నిలబడలేను కూడా. ఆయన నాకు ఇచ్చిన ధైర్యం, ఆయన నా హృదయంలో ఉన్నాడు. చిన్నవాడైన దావీదుకి గొల్లియాతుని చంపగలే ధైర్యం ఎవరు ఇచ్చారు? దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు చక్కగా వెళ్ళి కూర్చునే ధైర్యం ఎవరు ఇచ్చారు? సమరయ స్త్రీని ఊరిలో పోయి ప్రకటించమని అందరూ ఆమెను కొడతారు. ఎవరు చూస్తారని మధ్యమైన కాలంలో నీళ్ళకొచ్చి దొంగతనంగా తీసుకెళ్ళి ఆమె వెళ్ళి ఊర్లో అందరి ముందు దేవుని యేసుని గురించి ప్రకటించే ధైర్యం ఎవరిచ్చారు? చూడండి ప్రియులారా, వ్యభిచారం మీద పట్టుబడిన స్త్రీ కూడా అందరూ రాళ్ళతో కొట్టకుండా వెళ్ళిపోతే ఆమె మాత్రం చేతులు కట్టుకొని ఆ బట్టలన్నీ చినిగిపోయినాయి వాళ్ళు కొట్టిన దెబ్బలతో. ఎంట్రుకలన్నీ పిచ్చి పిచ్చిగా అయిపోయి ఉన్నాయి. ఒంటిపైన రక్తం కారుతుంది ఆ రాళ్ళ దెబ్బల వల్ల. వణుక్కుంటూ నిలబడ్డది. ఆ ధైర్యం ఎవరు ఇచ్చారు ఆమెకి? అమ్మా, నీకెవ్వరు శిక్ష విధించలేదా? ఆయన ఎలాగైనా చంపేస్తాడని అనుకుంది. నన్ను బ్రతకనివ్వడు, రక్షకుడి దగ్గర వచ్చి పడ్డాను నేను. పాప విమోచకుడు నన్ను ఏమి చేస్తాడో, పరిశుద్ధాత్మని దగ్గర పాపినైనా వ్యభిచారినైనా నేను నిలబడి ఉన్నానని ఆమె ఎంతగానో బాధపడుతుంది. కానీ అమ్మా అని పిలిచాడంట. అమ్మా అని పిలవగానే అప్పటి వరకు ఎవ్వరు కూడా ఆమెని అమ్మా అని పిలవలేదట. ఆ మాటకి ఆమె హృదయం పులకరించిపోయింది, కన్నీరు కార్చింది. అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, నేనెన్నడూ వినని పలుకు. ఎప్పుడూ వినలేదయ్యా, అలా నిన్ను పిలిచేదానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. పాపి యొక్క వాకిట పాపం ఎలాగో పొంచి ఉంటుందో, నీ వలన దానికి ఎలా వాంఛ కలుగుతుందో, అలాంటి జీవితం మనం కోరుకోవద్దు. నీ హృదయంలో పాపం లేకుండా, నీ హృదయంలో పాపపు తలంపు లేకుండా, నీ హృదయం నిండా క్రీస్తు నింపుకో. చక్కగా బైబిల్ విను, ప్రార్థన విను, వాక్యం విను. చదవని రాలేదనుకో, ఇలాంటి వాళ్ళు చెప్పినప్పుడు, దైవ సేవకులు చెప్పినప్పుడు, మీ సంఘ కాపర్లు, మీ సంఘ సేవకులు, మీ కొరకై ప్రార్థించే సేవకులు, మీకోసమే ఏడ్చి కన్నీరు కార్చి మీరందరూ క్షేమంగా ఉండాలని మీ క్షేమం కోరుకొని మీ సంఘ కాపర్లు చెప్పే వాక్యమును వినండి. ఎక్కడికెక్కడికో వెళ్ళొద్దు ప్రియులారా. ఖచ్చితంగా మీ సంఘంలో ఉండే కాపరి మీకోసం ప్రార్థిస్తాడు. ఎందుకంటే ఆయన దేవుని సేవకుడు. దేవుని సేవ కొరకు ఆయన జీవితాన్ని అర్పించుకున్నారు. అలాగే మేము చేస్తున్న సేవ కూడా ఆయన కొరకే. ఆయన పని మనుషులు మేము. రండి, ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాము. బైబిల్ తీయండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూసుకున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం వరకు చూసుకున్నాం. మొదటి నుంచి. ప్రియులారా, మనకి ఈ విషయం అందరికి తెలిసినదే. మరి కనాను అనే ఊరిలో వివాహంకు వెళ్ళారు. యేసుప్రభు వారు తన తల్లి అయిన మరియతో కూడా యేసుప్రభు వారు కూడా వెళ్ళారు. ఎందుకంటే మన కుటుంబాల్లో కూడా మన వివాహమునకు ఆహ్వానించినప్పుడు మనతో పాటు మన బిడ్డలు కూడా వచ్చేస్తూ ఉంటారు. అలాగే యేసుప్రభు వచ్చారు. ఆయనకున్న ఫ్రెండ్స్ అంటే స్నేహితులు అంటే సేవకులు. ఒక విధంగా ఆయనకి ముఖ్యమైన శిష్యులు అయినప్పటికీ ప్రతి విషయం కూడా ఆయన శిష్యులతో పంచుకున్నారు కనుక మనం స్నేహితులని అనుకోవాలి. ఎందుకంటే ఆయన బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని సదాకాలం నా బల్ల యొద్దనే మీకు అందరికీ భోజనమని ఆయన అప్పగింపబడక ముందు రాత్రి దగ్గర కూర్చోబెట్టుకొని ఇది నా శరీరము, ఇది నా రక్తము మీకు ముందుగానే ఇస్తున్నానని ఆయన మనకి పంచి ఉన్నారు. ఆయన స్నేహభావాన్ని శిష్యులతో పంచుకొని ఉన్నారు. వారిని తీసుకొని వచ్చారు. యేసుప్రభు వారు ఒక్కరే రాకుండా తల్లితో కూడా తన శిష్యులు కూడా వెంట పెట్టుకొని వచ్చారు. సరే, అక్కడికి వచ్చారు. అంతా బాగుంది, వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో ద్రాక్షారసం అని అది ప్రతి ఒక్కరికి ఇవ్వటం ఆనవాయితీ. ద్రాక్షారసమును ప్రతి ఒక్కరికి ఇవ్వటం ఆనవాయితీ. ఇప్పుడు ప్రియులారా, మనం ఎక్కడైనా ఫంక్షన్లు చేస్తున్నప్పుడు వెల్కమ్ టు డ్రింక్ అని ఇస్తుంటాం. వెల్కమ్ టు డ్రింక్ అని ఒక వాటర్ కావచ్చు, మరి ఏదైనా కూల్ డ్రింక్స్ కావచ్చు, లేకపోతే రాగి జావ కావచ్చు, ఇంకా ఏదైనా కానీ ద్రవ పదార్థంలో వెల్కమ్ డ్రింక్ అని ఇస్తూ ఉంటాం. అలాగే ఆ వివాహంలో
ఆ ద్రాక్షారసం అనేది అది ఒక ముఖ్యమైనది. అప్పుడు అయిపోయినప్పుడు ఆ ద్రాక్షారసం అంతా 3 రోజుల వివాహం జరుగుతున్నప్పుడు ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ ఇంటి గల వాళ్ళు వచ్చి మరియమ్మ తల్లితో చెప్తున్నారు. మరియమ్మ తల్లితో ఎందుకు చెప్తున్నారు? ఒకవేళ ఆ కుటుంబానికి ముఖ్యమైన ఆమె, మంచి దగ్గర బంధువా? ప్రియులారా, మనకి బైబిల్ అది చెప్పబడలేదు. అయినా మనం అనుకుందాం, మనం ఈ రోజులను బట్టి మనం చూస్తుంటే కుటుంబ విషయాలు చెప్పేది ఎంతో దగ్గర వాళ్ళకి మాత్రమే, కుటుంబాల కష్టాలు చెప్పే వాళ్ళకి ఎంతో దగ్గర వాళ్ళకి మాత్రమే. అందుకని మరియమ్మ తల్లి వారికి దగ్గరైన ఆమె కావచ్చు, బంధువు కావచ్చు, ఆమెకు వెళ్ళి చెప్పారు, అమ్మ మనకి ఇంట్లో మరి ద్రాక్షారసం అయిపోయింది, ఇంకా చాలామంది ఉన్నారు, వారందరికి ఇవ్వాలి కదా, ఏం చేయాలా? ప్రియులారు, మనం కూడా వివాహాలకు వెళ్ళినప్పుడు చక్కగా భోజనాలు పెట్టేస్తుంటారు. ముందు వారికి అందరికీ వేడివేడి భోజనం, వేడివేడి కూరలు, సఫిషియెంట్గా తిన్న వాళ్ళకి తిన్నంత వివాహ భోజనం బట్టి ఎంతో తృప్తిగా తినేసి వస్తుంటారు. ఇక చివరిలో వచ్చే వాళ్ళకి మిగలదు, కొంచెం మిగులుతున్నది. వాటిలో ఏదో ఒకటి వాటర్ గట్ర వేడి పెట్టి పోసిపోయటం, లేకపోతే ఇంకేదైనా తెప్పించి పెట్టడం. ఇక ప్రథమ విందులాగా చివరి విందు దొరకదు ఎవరికి కూడా. కానీ ఆ విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరియమ్మ గారికి చెప్పినప్పుడు మరియమ్మ గారు యేసుప్రభు వారితో వెళ్ళి చెప్తుందంట, అయ్యా విందులో ద్రాక్షరసం అయిపోయినది. కొడుకు ఎందుకు చెప్పాలనిపించిందో ఆ తల్లికి? ఎందుకంటే కొడుకు సమస్యలు తీర్చేవాడని ఆ తల్లి హృదయానికి తెలుసు కాబట్టి. కుమారునికి ఎందుకు చెప్తుంది? ఎక్కడైనా అమ్మవారిని కొట్టుకు వెళ్ళాలి, లేకపోతే ఆ ఇంటి వారితో డిస్కషన్ చేసి వాటిని తెప్పించే ప్రయత్నం చేయాలి. కానీ కుమారుడికి చెప్పింది. కుమారుడికి చెప్పాయ్యా ఇలా ద్రాక్షారసం అయిపోయినది, ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్పినప్పుడు ప్రభువారు, అమ్మ నా సమయం ఇంకనూ రాలేదు. ఎందుకంటే ఆయన మొదటగా చేస్తున్న సూచక క్రియ ఇది మాత్రమే. చప్పట్లు పడదాం ఒకసారి. మొదటగా చేస్తున్న ఆశ్చర్యకార్యము, సూచక క్రియ ఇది. సరే, తల్లి మాటను గౌరవించారు ఆయన. ఆ బయట బాణలు ఉన్నాయి, చూద్దాం ప్రియులారా. 6వ వచనంలో 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు తీసుకురమ్మన్నా. 6 రాతి బాణలలో వాళ్ళు అక్కడ నీళ్లు నిల్వ చేసి పెడతారు. ఎందుకంటే ఆ వచ్చేవాళ్ళు, ఆ విందుకు వచ్చేవాళ్ళు ఆ నీళ్లతో, ఆ రాతి బాణల్లో ఉండే నీళ్లతో కాళ్ళు కడుక్కొని శుద్ధీకరణ చేసుకొని లోపలికి రావాలి. ప్రియులారా, శుద్ధీకరణ మనం బల్లారాధన తీసుకునే రోజు ఎంతో పవిత్రంగా ముందు రోజు నుంచే ఉపవాసం ఉండి శుద్ధీకరణగా ఒక చిన్న మాటలో కూడా తప్పిదం జరగకుండా జాగ్రత్తగా శుద్ధీకరణ చేసుకొని వస్తుంటాం. అలాగే శుద్ధీకరణ చేసుకొని రావటానికి ఆ నీళ్ళని అక్కడ పెట్టారు ఆ విందు గలవాళ్ళు. దాని నిండా నీళ్ళని నింపని ప్రభు వారు చెప్పారు, మన యేసు ప్రభు వారు. అలాగే వారు చెప్పిన వాటిని వీరు ఎదురు మాట్లాడకుండా ఆ రాతి బాణాల నిండగా ఫుల్ఫిల్ చేసేసారు. నీళ్ళు మొత్తం నింపేశారు. నింపిన తర్వాత వారు, ప్రియులారా, అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని ప్రధాని ఆయన దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పారు. అవన్నీ ముంచారు. ముంచిన తర్వాత ప్రభు వారి ప్రార్థన చేశారు. తర్వాత అవన్నీ ద్రాక్షరసంగా మారిపోయినాయి. ఆయన చెప్పాడు, ముందుగా తీసుకెళ్ళి ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళి, ప్రధాని ఎవరు, ఆ కుటుంబంలో ఒక పెద్ద ఎవరు, ఆ కుటుంబం అసలు మేనేజ్మెంట్ చేసినంత ఆయన, ఇంతకుముందు ద్రాక్షారసం చేపించిన ఆయన, డబ్బు ఖర్చు పెట్టిన ఆయన, ప్రధాని యొద్దకు తీసుకెళ్ళమని చెప్పినప్పుడు ఆ ప్రధాని తీసుకొని ఆ ప్రధాని ఆ యొక్క నీళ్లను తాగి చూశాడు. ఆ యొక్క నీళ్లను తాగి చూసినప్పుడు ప్రియులారా, ఆ నీళ్లు కూడా చాలా రుచిగా ఉన్నాయంట. ఇదేంది, ఇంతకుముందు ఫస్ట్లో తాగిన ఇంత రుచిగా లేవే. ఎక్కడైనా ముందు రుచిగా ఉంటాయి, తర్వాత అంతా రుచిపోతాయి. ఎందుకంటే తర్వాత ఏదో ఒకటి కలుపుతారు కాబట్టి. కానీ ఈ తర్వాతది ఇంత మంచిగా ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది? 6 రాతి బాణాల నిండా. చూడండి ప్రియులారా, ఇక్కడ 10వ వచనం చూసినప్పుడు, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమునిచ్చి జనుల మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావని చెప్పిన గలిలయలోని కానాలో ఏసి మొదటి సూచక్రియలు చేశారు. అందరూ ముందుగా మత్తు పదార్థం లాంటి ద్రాక్షారసం ఇచ్చి వారు మత్తులో ఉన్నప్పుడు తర్వాత ఎక్కువైన వారికి తర్వాత ఏదో నీళ్లు కలిపి ఏదో జబ్బు రసం లాంటిది ఇస్తారు, ఏదో ఒకట్లే తాగుతారని. కానీ ఇప్పుడు అలా లేదు. అందరూ మెచ్చుకున్నారంట, తాగే వాళ్ళంతా కూడా.
ఎందుకంటే ఆయన కార్యం చేయడానికి ఒకవేళ ఆలస్యం కావచ్చు, కానీ నీకు మంచి రసం ఇచ్చేదానికి, రుచిగల భోజన పదార్థం, రుచికరమైన జీవితాన్ని నీకు ఇచ్చేదానికి ఆయన ఎంతో సిద్ధపడి ఉన్నాడు. ఎప్పుడైనా కూడా తల్లి తన బిడ్డను గౌరవించి తన బిడ్డకు చెప్పి ఉన్నది. ఆ తల్లి మాటను తీసివేయకుండా ప్రభువారు ఆ సూచక క్రియ తల్లి కోసం కావచ్చు, ఆయన ఇచ్చిన గొప్ప దీవెన కావచ్చు, మనకి ఇంతకు మాత్రం చేసి ఉన్నాడు ఆయన. ప్రియులారా, నా జీవితంలో వీరంతా కూడా పెళ్లికి పిలిచారు కానీ, విందుకు పిలిచారు కానీ, వారంతా కూడా దేవుడు ఉన్నాడని మర్చిపోయాడు. ఇక్కడ యేసు ప్రభు వారు ఉన్నారు కదా, ఒకవేళ ఆయనకి చెప్దాము. ఎవరు కూడా ఆయన్ని పట్టించుకోలేదు, ఎవరు కూడా ఆయన్ని చూడలేదు. ప్రియమైన బిడ్డ, నీవు కూడా ప్రభును పిలిచి నీ గృహంలోకి వచ్చిన తర్వాత నీ పట్టించుకోకుండా ఏమైనా ఉన్నావా? నువ్వు పిలిచి అవసరం నిమిత్తమే పిలిచి అవసరం లేనప్పుడు వదిలేస్తున్నావా? చాలామంది ఉద్యోగాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ధనము కాదు, ఏదైనా కానీ అవి లేనప్పుడు ఎంతో ప్రార్థన చేయించుకుంటారు. అవి కూడిన తర్వాత మాకు ప్రార్థనకి రావటానికి కూడా తీరట్లేదు పాస్టర్మ గారు, మా ఉద్యోగంలో సెలవులే ఉండవు. ఇలాగే అవసరం వచ్చినప్పుడు మాత్రమే నీవు దేవుని వాడుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ ఆయన నిన్ను మర్చిపోవచ్చు, నువ్వు మర్చిపోయిన తర్వాత, ఆయన పూర్తిగా నిన్ను మర్చిపోయిన తర్వాత, అప్పుడు మరలా నీకు కష్టం వస్తే నువ్వు ప్రభు అని పిలిచినా పలకడా ఆయనకనా? గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, కన్నుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోనే దాచావు దేవా, వందనం. గతకాలమంతా కాపాడిన దేవుడు ఇక ముందు కూడా కాపాడ్డా నిన్ను. ఎప్పుడు కూడా నీవు పిలిచిన తర్వాత తండ్రిని మర్చిపోదు ప్రియులారా. ఆయన నీ దగ్గరే ఉంటాడు. నీకే అవసరం ఉందో, ఏ బాధ ఉందో, ఎప్పుడు తండ్రి నీవు నాతో ఉండమని ప్రార్థించండి. ఈరోజు దేవుడు మనతో ఇంత మంచి మాటలు చెప్పి మొదట చేసిన సూచక క్రియ తెలుసుకునే విధంగా ఆయన మన యందు ఉంచినందుకు ఆయనకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వింటున్న మిమ్మల్ని అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.